నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రుణమాఫీ అనేది ఎందుకు కాలేదు, రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలు ఏమిటి, ఏ విధంగా మనకు రుణమాఫీ అవుతుందో, అదే విధంగా 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వారి పరిస్థితి ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రుణమాఫీ పైన రైతుల యొక్క దృష్టి. రుణమాఫీ ఎప్పుడవుతుందా అని చెప్పేసి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ అనేది ఇంకా పూర్తి కాలేదు. 1,50,000 ఉన్నటువంటి వారికి ఇంకా రుణమాఫీ అయింది అని చెప్పేసి అంటున్నారు. అయితే 39,000 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తే దాంట్లో 30% మాత్రం 100లో 30% మాత్రమే కావడం అనేది జరిగింది. అయితే ఇంకా 70% ఎక్కడ పోయింది అనేటువంటి దాంట్లోనే ఇంకా రైతులు ఆందోళన చెందుతున్నారు. 80,000 రూపాయలు ఉన్నటువంటి వారికి కూడా ఇంకా రుణమాఫీ అనేది కాలేదు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకి చెందినటువంటి ఒక రైతుకి 80,000 రుణమాఫీ ఉంటే 3 రూపాయలు మాత్రమే రుణమాఫీ కావడం అనేది జరిగింది. అయితే దీనికి గల కారణాలు ఏమిటి అని చెప్పేసి రిపోర్టర్లు, రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి తుమ్మల గారు కొన్ని సంకేతాలు తెలియజేశారు రైతులకి. ముఖ్యంగా ఇది రేషన్ కార్డు మీద బేస్ అయ్యి మనకి రుణమాఫీ కావడం అనేది జరుగుతుంది. కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మంది రుణమాఫీ తీసుకోవడం వలన రుణమాఫీ అనేది ఇంకా కాలేదంటున్నారు. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీ బ్యాంకులో కానీ పేర్లు సరిగా లేకపోవడము, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటి పేరు ఇక్కడ మన బ్యాంకు బుక్లో ఇంటి పేరు తర్వాత నీ యొక్క పేరు ఉండి, అదేవిధంగా మన ఆధార్ కార్డులో నీ పేరు ముందుండి ఇంటి పేరు దాని తర్వాత ఉండడం వల్ల ఇలాంటి కారణాలు కావడం, ఇంకోటి సాంకేతిక పరమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ కావడం, నెట్వర్క్ ఇష్యూస్ కావడం, ప్రాసెస్లో పడడం, ఇలాంటివి జరగడం వల్ల రుణమాఫీ అనేది కాలేదు అని చెప్తున్నారు. అయితే అతి త్వరగా ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభిస్తాము, పూర్తిగా కంప్లీట్ చేస్తాము, అందరు రైతులకు వర్తింపజేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో తెలియజేశారు. ఇప్పుడు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారి పరిస్థితి ఏమిటి అంటే, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులు మీకు 2 లక్షల కంటే ఎక్కువ ఎంత మొత్తము అప్పుందో, ఇప్పుడు 2,50,000 ఉందనుకుంటే 50,000 రూపాయలు మనం బ్యాంకులో కడితే మనకు 2 లక్షలు రుణమాఫీ కావడం అనేది జరుగుతుంది. అయితే ఈ 2 లక్షల రుణమాఫీకి ఇంకా కొంచెం టైం ఉన్నది. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వారికి మీరు దీని గురించి ఒక 20 రోజుల వరకు మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీకు గైడ్లైన్స్ రావడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు రుణమాఫీ కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు ఆందోళన చెందవద్దని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. వారి కంపల్సరీ వర్తింపజేస్తామని కూడా చెప్తున్నది. అయితే మీకు రుణమాఫీ అయినటువంటి రైతులు ఇప్పుడు ఏం చేయాలి అంటే, వారికి తొందరగా డబ్బులు ఇస్తారా? ఇంకా చాలామంది అర్హత ఉన్నటువంటి వారికి కూడా కాలేదు. అయితే అర్హత ఉన్నటువంటి వారికి కూడా అయ్యే విధంగా మండలాల్లో మీ యొక్క ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారులతో మీ యొక్క పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి వారు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ గురించి ఇంకా గందరగోళం ఉన్నది. సో ఇంకా ఎంతవరకు ఇది కంప్లీట్ అవుతుంది అనేది మనం ముందు చూడాల్సి ఉంటుంది. ఎవరికైతే కొత్త రుణాలు కావాలో వారు వెంటనే బ్యాంకులోకి వెళ్ళి మీ యొక్క రుణాలను మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకోండి. ఎక్కువ మొత్తంలో తీసుకోకండి, ఇబ్బంది పడకండి.